స్త్రీధనాన్ని ఆశించరాదు ఎందుకని? పరుల ధనాన్ని ఆశించడం మహాపాపం. స్త్రీధనాన్ని అపహరిస్తే ఆ పాపం మామూలు పాపం కన్నా 10 రెట్లు అగును. స్త్రీలు మగవారి వలె భోగులు కాదు. వారి ధనాన్ని సంతానం కోసము, కుటుంబం కోసము, దైవ కార్యాల కోసమే ఖర్చు చేస్తారు. అట్టి ధనాన్ని అపహరించడము, రుణం తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం పాపాలన్నిటిలోకెల్లా మహాపాపము. ఈ పాపం కన్నా స్త్రీ శీలాన్ని ఆశించడము మహాఘోరాతి ఘోరమైన పాపము. స్త్రీ తన శరీరాన్ని ధర్మబద్ధంగా తల్లి తండ్రి దానమిచ్చిన వాడికి అనగా తన 5వ తనానికి చిహ్నమైన భర్తకే అర్పిస్తుంది. అలాంటి స్త్రీని ఏ విధంగా లోబర్చుకుని అనుభవించినా అది పాపమే. అమావాస్య మంచి రోజు కాదా? చాలా మంది అమావాస్య మంచిది కాదంటారు. మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్య నాడే ప్రారంభించారు. విజయాన్ని సాధించారు. అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిపించిన ముహూర్తమిది. కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచి రోజు. ఆ రోజు కోసం వేచి ఉండి పనులు ప్రారంభిస్తారు. శుభకార్యాలు జరుపుకుంటారు. పరోపకారం అంటే అవసరమున్న వారికి సహాయపడటము, బావులను త్రవ్వించడము, దేవాలయాలు కట్టించడము, చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, విద్యాదానము, వస్త్రదానము, అభయదానము, అన్నదానము ఇవన్నీ పరోపకారాలే. తల్లి తండ్రి కన్నా ముందే భుజించరాదా? అవును. జన్మనిచ్చి మలమూత్రాలను శుభ్రపరిచి పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రి పార్వతీ పరమేశ్వరుల వంటి వారు. వారు భుజించిన తర్వాత చేసే భోజనం భగవంతునికి పెట్టిన నైవేద్యం వంటిది. ముందు భుజించిన రాక్షస ఆహారం అవుతుంది. పంచాంగము ఎప్పుడు పుట్టింది? సుమారు 5000 సంవత్సరాల నాటి క్రితం మహర్షులు సూర్యచంద్రుల గమనాన్ని ఆధారంగా చేసుకుని తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అను ఈ 5ంటితో పంచాంగాన్ని రాశారు. కార్తీక మాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనివి ఏవి? ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్ది అన్నము, మినుములు, పెసలు, శనగలు, ఉలవలు, కందులు ఇవన్నీ వాడరాదు. అష్టమి నాడు కొబ్బరి, ఆదివారం ఉసిరి తినరాదు. గోత్రాలు ఎలా పుట్టాయి? పురాతన కాలంలో వారందరికీ గోవులే ధనం. ఓ చోట నుండి మరో చోటికి వలసలు కూడా వెళ్తుండేవారు. అలాంటి సమయంలో గోరక్షణకి గాను గోత్రములు ఏర్పరిచారు. ఒకరి గోవులు మరొకరి గోవుల్లో కలిసిపోవడం వల్ల వచ్చే గొడవలని గోత్రపాలకులు తీర్చేవారు. అలా గోతగువులు తీర్చిన గోత్రపాలకులు తపోనిష్టతో ఉండేవారు. క్రమశిక్షణతో ధర్మార్థాలని బోధించేవారు. అలాంటి గోత్రపాలకుల పేర్లే ఆపై వారి వారి సంతానానికి గోత్రాలయ్యాయి. వారి వంశక్రమంలో జన్మించిన వారు వారి వారి మూల పురుషులను గోత్రనామంతో ఆరాధిస్తున్నారు. పూజల్లో, యజ్ఞాల్లో, వివాహ సంబంధమైన విషయాల్లో గోత్రం యొక్క పాత్ర ఎంతో ఉంటుంది. కొత్త దంపతులు ఆషాఢ మాసంలో దూరంగా ఎందుకుండాలి? ఆషాఢ మాసం అనారోగ్య మాసం. ఆ మాసంలో విపరీత గాలుల వల్ల దుమ్ము ధూళి లేచి పరిసరాలను, నదీ తీర ప్రాంతాలను కలుషితం చేస్తుంది. దానికి తోడు వ్యవసాయ పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తారు. కొత్త పెళ్లంతో సుఖంగా ఇంట్లోనే ఉంటే ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. అదే ఆడపిల్ల ఇంటికి అల్లుడొస్తే మర్యాదలతో పొలం పనులు కుంటుపడతాయి. దానితో పాటు ఈ మాసంలో గర్భం ధరిస్తే ఆ బిడ్డ ఆరోగ్యంగా పుట్టడు. ఆషాఢ మాసంలో గర్భం ధరిస్తే నెలలు నిండే సమయానికి ఎండలు ముదురుతాయి. దానితో తల్లి కడుపులో బిడ్డ అవస్థలు పడతారని ఆషాఢమాసం ఇద్దరిని దూరంగా ఉంచుతారు. కాన ఆషాఢమాసం భార్యకి దూరంగా ఉండడమే ఉత్తమం. అత్తాకోడళ్ళు ఓ గడప దాటకూడదని అంటారు. అందుకని భార్యని ఎత్తుకొని గడప దాటించేవారు ఉన్నారు. శాస్త్రం నియమం పెట్టింది ఆచరించమని, అంతేగాని లొసుగులు వెతకమని కాదు. గొబ్బిళ్ళు, ముగ్గుల వల్ల ప్రయోజనం ఏమిటి? ముగ్గులు పండుగ దినాల్లో గొబ్బిళ్ళు లక్ష్మీదేవికి ప్రీతికరము, మంగళకరములు. స్త్రీలకు అదొక నిత్య వ్యాయామము. ముగ్గులోని సున్నపు పొడి వల్ల పరిసరాల్లోని సూక్ష్మక్రిములు నశింపజేసి పిల్లాపాపలకు అనారోగ్యాలు రాకుండా చేస్తుంది. పేడ నీళ్లు కల్లాపి చల్లి రకరకాల ముగ్గులు పెట్టి గొబ్బిళ్లను అలంకరించి రకరకాల రంగులు చల్లి ఆనందపడడం హృదయానికే కాదు కనులకు మంచిది. దానితో పాటు శరీరంలోని అనేక రోగాలను పోగొట్టే శక్తి గోమయమానికి, ముగ్గుపొడికి ఉంది.
వడ్డీ వ్యాపారము ధర్మసమ్మతమేనా? కాదనే శాస్త్రాలు చెబుతున్నాయి. హింసల్లో గొప్ప హింసని ధర్మాలు ఘోషిస్తున్నాయి. శాస్త్ర ప్రకారం ధర్మసమ్మతమైన వడ్డీకి మించి పుచ్చుకోవడం అంటే ధర్మశాస్త్రాలతో దూషించుకున్నట్టే. అధిక వడ్డీలు వసూలు చేయువారు, అసలు కన్నా రెట్టింపు వడ్డీని అందుకున్నవారు, కట్టినవాడు అనుభవించిన హింసకంతటికీ వడ్డీ తీసుకున్నవాడు బాధ్యుడు. వడ్డీ వ్యాపారము ద్వారా ధనాన్ని సంపాదించకుండా ఆ ధనాన్ని వ్యాపారంలో పెట్టి 10 మందికి ఉద్యోగం ఇచ్చి తద్వారా ధనాన్ని సంపాదించాలి. ధర్మశాస్త్రాలను మహాపురుషులను దూషించేలా ప్రవర్తిస్తే పూర్వం ఇంద్ర పదవే వదిలేయాల్సి వచ్చింది.